ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువుని నమ్మిన మనం, పేదవాడైనా ధనవంతుడైనా, ఈ ఊరోడైనా ఆ ఊరోడైనా, తెలుగోడైనా తమిళోడైనా, ఎర్రటోడైనా నల్లటోడైనా, పొట్టోడైనా పొడుగోడైనా, లావుటోడైనా, తప్పిడి ముక్కోడైనా, పొడుగు ముక్కోడైనా, పెద్ద కళ్ళైనా చిన్న కళ్ళైనా, కీస్ బాస్ అన్నా కాస్ బీస్ అన్నా, ఏ భాష మాట్లాడేవారైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఆయా భాషల వారు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు క్రీస్తుతో ఎత్తబడినప్పుడు దేవుని రాజ్య వారసులు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ అపవాది కొరకు, నీ కోసం నా కోసం కాదు. దేవుడు నరకాన్ని సిద్ధం చేసింది, నరకమును సిద్ధం చేసింది సైతాను కోసం. కానీ సైతాను వెంబడిపోతున్న మనుషులందరూ కూడా దేవుడు న్యాయవంతుడు కనుక సాతాను మాట విని లోబడిన వారందరినీ, అపవాదిని, తన అనుచరుల్ని బిడవలో బంధించబోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. అందుకే సువార్తను చెబుతున్నామండి. తాత్కాలికంగా కొన్ని జబ్బుల కోసం ప్రార్థన చేసి, ఇదేదో ఒక మెడికల్ సెంటర్ ఇక్కడ పెట్టినట్టుగా మీకోసం ప్రార్థన చేసి పోవటమో, కొన్ని పాటలు పాడి మిమ్మల్ని సంతోషపెట్టడమో, కొన్ని కానుకలు మీ దగ్గర విరాళాలు పోగు చేసుకొని పోవటానికో కాదు క్రైస్తవ సేవ. క్రైస్తవ సేవ అంటే ఈ భూలోకంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని పెద్ద పెద్ద ఆలయాలు కట్టుకొని ఇక్కడే భజనలు చేసుకుంటూ ఆరాధనలు చేసుకుంటూ కూర్చోడానికి కాదు. మనకు ఒక దేవాలయం ఉంది పరలోకంలో, అక్కడ ఆయనే మన గురి, ఆయనే మన ఆలయం, ఆయనే యేసుక్రీస్తునందే మనం ఉండబోతున్నాం.